ఇస్తే అందులో నుంచి బయటికి రావడానికి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన గౌరవనీయులు ఆర్థిక మంత్రివర్యులైన కేశవన్న సర్వైవల్ కోసం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెడతం కోసం అన్ని వర్గాల్ని ఉద్ధరించడం కోసం ఈరోజు బడ్జెట్ దాదాపు 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, మేమేమి అప్పులు చేయలేదు, కేవలం 6 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాము, మిగతా అన్ని మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. బడ్జెటేతర బకాయిలు ఎవరొచ్చి చెల్లిస్తారు? దాదాపు 1,40,000 కోట్ల పైన బడ్జెటేతర అప్పులు చేశారు అధ్యక్ష. నేను ఎక్కువ విషయాలకు పోను అధ్యక్ష, కొన్ని క్లుప్తంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి 19,549 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. నీటిపారుదలకి 19,324 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 14,613 కోట్లు, పరిశ్రమలకి 11,859 కోట్లు, గృహ నిర్మాణానికి 7,802 కోట్లు, మున్సిపల్ కి 7,729 కోట్లు, పెట్టుబడులకి 7,610 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 6,486 కోట్లు, విద్యాశాఖకి 4,526 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కర్లేదు అధ్యక్ష. 20,000 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నారు అధ్యక్ష. మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఏమని మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము, 113 హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము వచ్చి 9 నెలలు అయింది అధ్యక్ష. 9 నెలల్లో సర్వైవల్ కోసం, సూపర్ 6 అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు FRBM నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష. మీ హయాంలో ఏంటి, నేను మాట్లాడండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల్లో అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మేము వచ్చిన 9 నెలల్లోనే మేము వచ్చిన 9 నెలల్లో 113 హామీలు చేయలేదని చెబుతున్నారు. మీరు 5 ఏళ్లలో నవరత్నాలకు సంబంధించి 199 హామీలు ఉంటే కనీసం 50 హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51 ఉంటే అందులో 20% కూడా మీరు చేయలేదు అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజల డబ్బుతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెడితే ఏమాత్రమైనా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష? పోలవరం అధ్యక్ష అందరి కళ అది. 70 చెప్పనండి 70 అధ్యక్ష చెప్తా అధ్యక్ష. పోలవరం అధ్యక్ష నానా తంటాలు పడి 1కి 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 72% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్లని అదని ఇదని చేసి కనీసం 5% కూడా పూర్తి చెయ్యకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చి 600 గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష. ఉత్తరాంధ్రకి 20 టీఎంసీ వచ్చేది
ఉత్తరాంధ్రకి 20 TMC ఆఫ్ వాటర్ వచ్చేది, ఇండస్ట్రియల్ గా ఎంతో ఎదిగేది ఉత్తరాంధ్ర. ఈరోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష. అదే విధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి మీకు చెప్పాలి అధ్యక్ష, ఇది ఈవెన్ ఎల్ఓపి గారు కూడా ఉన్నారు, శ్మశానంతో పోల్చారు మన ఎల్ఓపి గారు. అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 3 రాజధాని పేరుతో దాన్ని ఎంత నాశనం, ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష. అది కళ్ళకు కనపడటం లేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? 11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా, తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష. పోల్చి ఏం చేశారు అధ్యక్ష? మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమం చేస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా సమర్పించడానికి దుర్గ గుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది అధ్యక్ష, 3,000 మంది, ప్లీజ్ 3,000 మంది రైతుల్ని, మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25 కేసులు 30 కేసులు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా ఎక్కడ ఉందా అధ్యక్ష? తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి అధ్యక్ష? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? మీరు కావాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్కి, కానీ 5 రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు.